హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తీన్మార్ మౌని. ఈరోజు అయితే ఎమ్మి పిజ్జా అయితే చూపిస్తున్నాను. హోమ్ మేడ్ అండి. సో డౌతో సహా అన్నీ నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను. సో ఎలా చేయాలనేసి చూసేద్దాం వచ్చేయండి. నేనైతే 1 స్పూన్ డ్రై ఈస్ట్ తీసుకుంటున్నాను. ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. డ్రై ఈస్ట్ అని అడగండి, వాళ్ళు ఇస్తారు. సో 1 స్పూన్ డ్రై ఈస్ట్ అండ్ 1 స్పూన్ షుగర్ తీసుకొని ఇలా బాగా వామ్ వాటర్ తీసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలానే చల్లగా ఉండకూడదు. వామ్ వాటర్తో కలిపి పెట్టేసుకోవాలి. సో నేనైతే 2 కప్స్ మైదా అయితే తీసుకుంటున్నాను. సో మేము 3 మెంబర్స్ ఉన్నాం. సో అందుకనేసి నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ అండ్ 1.5 స్పూన్ బటర్, కొంచెం లిటిల్ సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి, మనం ఇలా పట్టుకొని ఉండలా చేస్తే ఇలా వచ్చేయాలి. సో అలా వచ్చిన తర్వాత ముందుగా అయితే మనం మిక్స్ చేసి పెట్టాం కదా ఈస్ట్, చూడండి ఎలా యాక్టివేట్ అయిందో, బాగా నురగలాగా వచ్చేసింది. సో ఆ వాటర్ అనేసి దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. నాకు కొంచెం వాటర్ తక్కువైనా అనిపించింది. సో అందుకే నేను కొంచెం వాటర్ బదులు పాలు వేసుకున్నాను. పాలు వేసుకొని చూడండి, చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అలానే కలుపుకోవాలి. కాకపోతే ఇది కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. సో కలుపుకున్న దాన్ని ఇట్లా ముందుకు వెనక్కి బాగా సాగదీసుకోవాలి. అప్పుడే మనకి పిజ్జా బేస్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వీలైనంత వరకు ట్రై చేయండి ఇలా చేయడానికి. నేను ఒక 5 మినిట్స్, మా తమ్ముడు ఒక 5 మినిట్స్, ఆల్మోస్ట్ 10 మినిట్స్ దీన్ని ఇలా చేసాము. సో దానివల్ల నాకైతే పిజ్జా బేస్ అయితే అసలు సూపర్గా వచ్చింది. సో అలా చేసుకున్న తర్వాత ఏదైతే చూడండి, నేను ఇలా తీస్తే చూడండి పల్చగా పొరలాగా వచ్చింది. క్రాక్ ఏం రాకుండా, చినిగిపోలేదు, అలా రావాలి. సో నేను ఏదైతే పిండి కలుపుకున్నానో అదే గిన్నెలో ఆయిల్తో గ్రీస్ చేసుకొని చూడండి, అదే పిండిని నేను ఇలా క్రాక్స్ లేకుండా చిన్న డాట్ లాగా ఇలా చేసేసుకుంటున్నాను, ఎక్కడ క్రాక్స్ లేకుండా. సో కిందకి ఇట్లా పుష్ చేసుకొని కిందకి మొత్తం పిండినంతా అట్లా క్రాక్స్ లేకుండా చేసుకొని అదే బౌల్లో పెట్టేసుకొని పైన కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసి మనకి గాలిపోకుండా ఉండేటట్టు పెట్టుకోవాలి. నేనైతే నా దగ్గర ఇక్కడ ఇది డిమార్ట్ కవర్ ఒకటి ఉన్నది. సో ఆ కవర్తో గట్టిగా పెట్టేసి ఇలా చుట్టేసి కిందకి పెట్టేశాను కవర్ని. సో చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా వచ్చింది. చాలా ప్లఫీగా, అసలు లోపల చాలా ఎయిర్ ఉన్నది. చూడండి, డబల్ అవుతుంది యాక్చువల్లీ. మనం ఎంత పిండి అయితే పెడతామో దానికి డబల్గా వస్తుంది సైజు. సో అలా వచ్చిన తర్వాత ఇంకా మనం యాజ్ యూజువల్ చపాతీ పిండి ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి. నేనైతే ప్లేట్ గ్రీస్ చేయడానికైతే ఆయిల్ వేసి గ్రీస్ చేసేసి ఇది మొక్కజొన్న పిండి అంటారు కదా, సో అది జల్లుకుంటారంట. సో నేనైతే సూజీ రవ్వ ఉన్నది, దాంతో అడ్జస్ట్ చేసేసాను. సూజీ రవ్వ ఇలా కోటింగ్ వేసేసుకున్నాను, ఎందుకంటే మనకి పిజ్జా బేస్ అనేది కింద అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది అలా చేసుకోవడం వల్ల. సో ప్లేట్లో పెట్టేసుకొని సో చుట్టూరు ఇలా ఫింగర్తో అయితే నేను ఒత్తేసుకున్నాను. ఇది ఎందుకు అంటే మనం లోపల స్టఫ్ అనేది పెడతాం కదా, ఇప్పుడు మన వెజ్జీస్ అలా, సో అవి అండ్ చీజ్ కూడా వేస్తాం కదా, చీజ్ అనేది మెల్ట్ అయ్యి బయటకు రాకుండా అలా మనం చుట్టూరు కాంపౌండ్ లాగా కట్టుకోవాలన్నమాట. సో అలా నేను ఒకటి చేశాను, మా తమ్ముడు ఒకటి చేశాడు. సో యాజ్ యూజువల్ సేమ్ నేను 2 పిజ్జా అయితే చేసుకున్నాము. సో సేమ్ ఇందాక ఎలా చేసానో అలానే ఇది కూడా సేమ్ అలానే చేసేసి సో సైడ్కి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఫింగర్తో ఒత్తుకోవాలి లోపలికి, అప్పుడే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫోర్క్ తీసుకొని ఇలా దానికి బాగా, ఎవరి మీదైనా మీకు కసు ఉంటే దీని మీద చూపించేయండి. కచ్చ అనేసి వాటికైతే హోల్స్ పెట్టేయాలి. హోల్స్ పెట్టేసి ఒక 10-20 మినిట్స్ పక్కకు పెట్టి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు అది ఇంకా డబుల్ అవుతుంది సైజు. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఈ గ్యాప్లో నేనైతే ఇట్లా గ్యాస్ మీద 2 పెట్టేసుకున్నాను, 2 ప్యాన్స్. ఓవెన్ ఉంటే మీరు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఓవెన్ నాకు అంత ఐడియా లేదు. సో నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను గ్యాస్ మీద ఒక పక్క బాండెలు, ఇంకో పక్కన ప్యాన్ పెట్టేసి ఇలా ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఒక 20 మినిట్స్. సో అది హీట్ అయ్యే లోపల ఇవైతే మేము వెజ్జీస్ యాడ్ చేసుకుంటున్నాం. ముందుగా అయితే పిజ్జా సాస్ తీసుకొని స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో చూడండి, నేను మొజ్జరెల్లా చీజ్ పడుతున్నాను. నార్మల్ చీజ్ అయిపోయింది యాక్చువల్లీ ఇంట్లో. సో మొజ్జరెల్లా చీజ్ ఒక్కటే ఉన్నది, సో దాంతోనే వేస్తున్నాను. సో నాతో పాటు మా తమ్ముడు కూడా చేస్తున్నాడు అనమాట, తను వేస్తున్నాడు. సో మొత్తానికైతే ఇలా వెజ్జీస్ అన్నీ పెట్టేసుకున్నాం. ఒకటి ఆనియన్ విత్ స్వీట్ కార్న్ పెట్టుకున్నాం, ఒకటి ఆనియన్ విత్ క్యాప్సికమ్ పెట్టేసుకున్నాం. చూడండి, ఇలా ఫస్ట్ మొజ్జరెల్లా చీజ్ వేసుకొని దానిపైన వెజ్జీస్ యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ పైన ఇంకొంచెం మీరు ఏమంటారు, చీజ్ లవర్స్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. చీజ్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది.
సో అలా అయితే ఇంకొంచెం ఘాటుగా ఉండాలనేసి మా వరకు అంటే ఇటు స్వీట్ కార్న్ వచ్చేది మా పాప కూడా తింటుందని దాంట్లో చిల్లీస్ యాడ్ చేయలేదు. సో మా దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాం. చూడండి ఇవి. సో ఇవైతే వేసేసుకున్నాం పైన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానిక్ ఫ్లేక్స్ పైన 2 పక్కలు వేసేసుకున్నాం. మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోయింది నాకు. సో పైన మనం చుట్టూరుగా కొంచెం కాంపౌండ్ లాగా పెట్టుకున్నాం కదా, సో దానికైతే కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. సో దానివల్ల మొత్తం ఎండిపోకుండా ఉంటుంది మనం ఎప్పుడైతే హీట్ చేసుకుంటాం కదా బాండిల్లో పెట్టుకొని. సో అలా సో మొత్తానికైతే అయిపోయింది. సో చూడండి ఇలా వచ్చాయి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను బాండిల్ పెట్టి దాన్ని హీట్ చేస్తున్నాను కదా, సో దాంట్లో అయితే పెట్టేశాను. దీన్ని ఒక మీడియంలో ఒక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ గ్యాప్లో కొంచెం పిండి మిగిలింది. సో మా నాయని నేను చపాతీ చేస్తాను ఒకటే గోల చేస్తున్నది. సో అందుకనేసి తను చేస్తా అంటే తనకి ఇచ్చేసాను. చూడండి అసలు ఎంత క్యూట్గా చేస్తుందో. నేనే చేస్తాను అని చెప్పేసి కూర్చుంది. సో తనకి నేను చెప్తున్నాను అనమాట. చెప్తుంటే తను చేస్తూ ఉంది చూడండి. అస్సలు నేను కిచెన్లో ఉంటే అండ్ ఎక్స్పెషల్లీ చపాతీ అంటే ముందుగానే వచ్చేస్తుంది తను. సో ఇది కూడా చపాతీ అనుకున్నది, అందుకనేసి వచ్చింది నేను చేస్తా అని. ఎక్కువ తీసుకోమని. సో నేను చెప్తుంటే తను వేస్తూ ఉందన్నమాట. మొత్తం తన చేత్తోనే తనే చేసింది. ఇది యాక్చువల్లీ తనకి నేను లాస్ట్లో హీట్ చేసి పెట్టానమాట. తనే తిన్నది. తనకు కూడా చాలా ఇష్టం పిజ్జా అంటే. సో మ్యాక్సిమం మేము బయట ఎక్కువ పిజ్జాస్ తెచ్చుకోము అండ్ బయట ఫుడ్ అంత హెల్తీ కాదంటారు. అండ్ మనం బయట కాస్ట్ కూడా భయంకరంగా ఉంటుంది. అదే వర్త్ ఆఫ్ మనీకి మనం ఇంట్లో ఆరాంగా చేసుకోవచ్చు 2-3. సో అందుకనేసి నేను హోమ్మేడ్ పిజ్జాసే చెప్పు వాళ్ళకి ప్రిఫర్ చేస్తాను. సో చూడండి తను చెప్తుంది ఏంటి అది అని అడిగితే. బేక్ అయిపోయింది బాగా. సో నేనైతే దోశ పెన్ను అట్లకాడ ఉంటుంది కదా, సో దాంతో అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. పిజ్జా అయితే సూపర్ వచ్చాయి చూడండి. అసలు బేస్ అయితే చాలా ప్లఫీగా చాలా బాగా వచ్చింది. నేనైతే 2 పిజ్జాస్ అయితే చేసుకున్నాను. మా పాపకి లాస్ట్లో చిన్న పిజ్జా కూడా చేశాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో సేమ్ నేను ఎలా చేసానో అలానే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇది మొత్తానికైతే అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వెంటనే తినేయాలి, ఆగలేకపోతున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.